విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 169 మందికి 2,83,00,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళ లాంటివని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రధాని మోదీ అందిస్తున్న సహకారం ఎంతో విలువైందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. మోడీ గారి యొక్క సహకారం ఇస్తున్న విధానం మనందరం కూడా గర్వపడాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ క్షుణ్ణంగా అవగాహన చేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని గతంలో పడిన కష్టాల నుంచి గాడిలో పెట్టడానికి 1 సంవత్సర కాలం తీసుకున్న మాట కూడా మనందరం గమనించుకోవాలి. ఇప్పుడిప్పుడే సంక్షేమాల వైపు దూసుకువెళ్తూ, అదేవిధంగా అభివృద్ధిని కూడా మనిషికి 2 కళ్ళు ఎంత ముఖ్యమో, అదేవిధంగా ఒక కన్నులాగా సంక్షేమం, మరో కన్నులాగా అభివృద్ధి, ఈ రెండింటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నందుకు మరి ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఇద్దరు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఈ రోజున 169 మందికి 2,83,00,000 రూపాయలు ఈ రోజున ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులున్నా పేదవారి కష్టాల్లో పాలు పంచుకోవాల్సిన బాధ్యత